హలో బెస్టీస్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు సండే రోజు స్పెషల్ గా మేమైతే డిన్నర్ లోకి ఒక కొత్త రెసిపీ ట్రై చేసాము. క్రెడిట్ అంతా కూడా నా ఫ్రెండ్స్ దే. నేనేదో కొంచెం వాళ్ళకి హెల్ప్ చేశాను. ఇంతకీ ఈ రెసిపీ ఏంటో చెప్పలేదుగా. దీన్నే కబ్సా బిర్యానీ అంటారు. ఇది సౌదీ అరేబియా స్పెషల్ అన్నమాట. ఇంతకీ ప్రాసెస్ ఏంటంటే ఇది సేమ్ చికెన్ బిర్యానీ ప్రాసెసే, బట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో ముందుగా చికెన్ అయితే ఇలా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ బాస్మతి రైస్ ని కూడా ఒక 2 to 3 times కడిగేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా మేము హాస్టల్లో ఉంటున్నాం కాబట్టి మేమైతే ఇలా రైస్ కుక్కర్ లో ట్రై చేసాము. సో ముందుగా ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, సాజీరా, లవంగాలు, ఆనియన్స్ అండ్ టమాటోస్ వేసుకుని మంచిగా కలుపుకోవాలి. ఇంకా ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్, కారపొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ ని కూడా యాడ్ చేసుకొని ధనియాల పొడి అండ్ ఫ్లేవర్ కోసం బిర్యానీ మసాలా కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇంకా వాటర్ పోసుకొని చికెన్ అయితే ఒక 80% ఉడకనివ్వాలి. ఇంకా చికెన్ 80% ఉడికిన తర్వాత మనమైతే ఇలా తీసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇంకా అదే పాన్ లో మనం ముందుగానే నానబెట్టుకున్న రైస్ ని కూడా యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ అండ్ కొత్తిమీర యాడ్ చేసుకొని ఉడకబెట్టేసుకోవాలి. సో ఇంకా మనం ముందుగానే తీసుకున్న చికెన్ ఫ్రై ని కూడా మనమైతే ఒక పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మా ఫ్రెండ్ అయితే రైతా కోసం కీరా కట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మేము ముందుగానే చికెన్ ఫ్రై కూడా చేసుకున్నాం అన్నమాట. సో ఫైనలీ కబ్సా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చల్లని వెదర్ లో వేడి కబ్సా బిర్యానీ అండ్ చికెన్ ఫ్రై అండ్ ఇక్కడ రైతా, సో కాంబినేషన్ లో కూల్ డ్రింక్, సో ఇంకా సెట్ అన్నమాట. మేమైతే ఫుల్ గా తినేసాను. అండ్ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. చాలా సింపుల్ ప్రాసెస్. సో మీరు కూడా వీలైతే ట్రై చేయండి. అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి.